Hi Peter, welcome back to Higher Maths. ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ ట్రిక్స్ ఫర్ సైన్స్ ఇన్ సింప్లిఫికేషన్. ఇప్పుడు మనకి సమ్ ఇట్లా వస్తుంది +5 -6 -8 అండ్ +7. ఇట్లా ఏదైనా ఒక సమ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఏవైనా రెండు పాజిటివ్ నంబర్స్ ని, ఇది పాజిటివ్ నంబర్ ఇది పాజిటివ్ నంబర్, ఏం చేస్తాం మనం యాడ్ చేస్తాం. +5 అనే +7 మనకి ఎంత వస్తుంది 12. అది పాజిటివ్ సైన్ వస్తుంది 12 కానీ. సో నెక్స్ట్ ఇది -6 -8 6 + 8. ఇక్కడ ఏం చేస్తాం, రెండు సేమ్ నంబర్స్ ఉన్నప్పుడు, రెండు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు నంబర్స్ ని మనం యాడ్ చేస్తాం. సేమ్ సైన్స్ ఉంటే నంబర్స్ ని యాడ్ చేస్తాం. 6 + 8 ఎంత 14. ఇక్కడ సైన్ రెండింటికి సేమ్ ఉంది కాబట్టి మైనస్ సైన్ అనేది పెట్టాం. సో ఇది ఎట్లా వస్తాయి అనేది ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. అడిషన్ లో ప్లస్ ప్లస్ ఇక్కడ రెండు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే నంబర్స్ ని యాడ్ చేస్తాం. నంబర్స్ ని యాడ్ చేస్తాం అండ్ సైన్ వచ్చేసి ప్లస్ సైన్ పెట్టాం. ఎందుకంటే రెండింటికి సేమ్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ అనేది పెడతాము. అలాగే ఇక్కడ మైనస్ ఉంది, రెండు నంబర్స్ కి మైనస్ ఉంది. సో మనం నంబర్స్ ఏం చేయాలా, యాడ్ చేయాలి. సైన్ వచ్చేసి నెగిటివ్ సైన్ పెట్టాం. సో ఇప్పుడు ఒక నెంబర్ కి పాజిటివ్ ఉంది, ఫస్ట్ నెంబర్ కి పాజిటివ్ ఉంది, ప్లస్ సైన్ ఉంది, నెక్స్ట్ నెంబర్ మైనస్ సైన్ ఉంది. మనం నంబర్స్ ని ఏం చేయాలి, అప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. నంబర్స్ ని సబ్ట్రాక్షన్ చేయాలి. సైన్ వచ్చేసి బిగ్ నెంబర్ కి ఏ సైన్ అయితే ఉందో బిగ్ నెంబర్ సైన్ అనేది పెట్టాలి. ఇప్పుడు +5 ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. మైనస్ ఇదే వైస్ వర్సా, ప్లస్ ఉంది, ఫస్ట్ నెంబర్ మైనస్ నెక్స్ట్ నెంబర్ ప్లస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి, సైన్ వచ్చేసి బిగ్ నెంబర్ సైన్ పెట్టాలి. ఇది ఎట్లా ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ +5 -6 ఉంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. సైన్స్ చూడొద్దండి, ఓన్లీ నంబర్స్ చూడండి. 6 - 5 ఎంత 1. ఇక్కడ మనం ఏం సైన్ పెట్టాలి, బిగ్ నెంబర్ కి ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ ఇక్కడ పెట్టాలి. సో అంత ఈజీగా వస్తుంది ఇట్లా చేశారండి. ఇప్పుడు +18 ఉంది, -8 ఉంది. ఏం చేయాలి మనం ఇక్కడ 18, ఇక్కడ ప్లస్ ఉందని అడిషన్ చేయకూడదు ఈ రెండు నంబర్స్ ని. +18 -8 చేస్తే 10 వస్తుంది. ఇక్కడ బిగ్ నెంబర్ కి ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ పెట్టాలి. ఇంకొంచెం ఈజీగా ఉండేటట్టు చెప్తాను. ఇది ఒకసారి డౌట్ ఉంటే ఇంకొకసారి చూడండి. రెండు పాజిటివ్ నంబర్, రెండు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు, అయితే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు నంబర్స్ ని మనం నంబర్స్ వరకు యాడ్ చేసుకోవాలా. నెక్స్ట్ మనకి పాజిటివ్ ఉంటే ప్లస్ సైన్, నెగిటివ్ ఉంటే మైనస్ సైన్ మనం పెట్టుకుంటాం. అదే ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ ఉన్నప్పుడు మనం నంబర్స్ ని సబ్ట్రాక్షన్ చేసుకుని బిగ్ నంబర్ కి ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. +16 +18. ఇక్కడ ఏం సైన్ లేకపోయినా అది పాజిటివ్ అనే ప్లస్ అనేసి అర్థం. 16 +18 మనం ఏం చేస్తాం, రెండింటిని అడిషన్ చేస్తాము. 8 + 6 14 34. అప్పుడు 34 కి ఏం సైన్ వస్తుంది, ప్లస్ వస్తుంది. ఎందుకంటే రెండు నంబర్స్ కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ వస్తుంది. నెక్స్ట్ -16 -4. ఈ రెండు నంబర్స్ ఇక్కడ నెగిటివ్ ఉంది అంటే సబ్ట్రాక్షన్ చేయకూడదు. మనం ఇక్కడ రెండింటికి సేమ్ సైన్ ఉన్నప్పుడు మనం యాడ్ చేయాలి అన్నప్పుడు, మనం ఇక్కడ అడిషన్ చేయాలి అన్నప్పుడు యాడ్ చేయాలి. 16 - 4 0 20. సో సైన్ ఏమొస్తుంది, సైన్. ఎప్పుడు కానీ సైన్ అనేది మర్చిపోవద్దండి, చాలా ఇంపార్టెంట్. ఈ సైన్ మీరు మర్చిపోతే సమ్మే ఫుల్ రాంగ్ అయిపోతుంది.
సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 16 మైనస్ 4 ఉంది. ఇక్కడ రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అడిషన్ లో సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. 16 ప్లస్ 16 మైనస్ 4 2 1. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బిగ్ నెంబర్ కి ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ పెడతాం. సేమ్ ఇలాగే వైస్ వర్సా. ప్లస్ 4 మైనస్ 16 ఉంది. సో మైనస్ 16 4 2 1. ఇక్కడ బిగ్ నెంబర్ సైన్ మైనస్ ఉంది కాబట్టి సో మనం మైనస్ పెట్టాం. ఇది ఆన్సర్ వచ్చేసి -2. అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. If you like my video, please subscribe. Thank you for watching.